కల్పవృక్ష నారసింహుడు గురించి ప్రజల్లో చాలా తక్కువ తెలుసు. ఎందుకని అంత మరుగున పడిపోయిందంటారు మీ ఉద్దేశ ప్రకారం? 750 సంవత్సరాల క్రితం నాటి సాలగ్రామం అది. ఈ మధ్య కాలంలోనే దాని యొక్క ప్రభావం ఎక్కువ మందికి తెలిసి వస్తున్నారు దర్శనానికి. రాముల వారి గుడి పక్కనే ఇప్పుడు ఈ క్షేత్రం ఉంది. కొంతమంది చెప్పింది ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే 32 రోజుల లోపల వాళ్ళు కోరుకున్నది జరుగుతుందని. సాధ్యమేనా ఇది? ఎందుకు సాధ్యం కాదమ్మా? 32 అనేటువంటిది స్వామివారి యొక్క బీజాక్షరాల సంఖ్య కాబట్టి అంత లోపలే చాలా మందికి అవుతుంది. అంటే క్షేత్రానికి వచ్చి 9 ప్రదక్షిణాలు చేసి ఏం చేయాలి? ప్రత్యేకంగా స్వామివారికి ముడుపు అనేటువంటిది చాలా విశేషం ఇక్కడ. కొంతమందికి ఉదయం కడితే సాయంత్రానికి అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి సాలగ్రామం గురించి అంటే ఎంతకాలం నుంచి మీ దగ్గర ఉంది? ఈ రోజు ప్రజలందరి సౌకర్యార్థం అనండి, వారి కోసం కూడా ఆలోచించి బయటకు తీసుకోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? అంటే 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామివారు అనేటువంటి వారికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామివారే అంటే ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటంటే ఓ పక్కన పౌరోహిత్యం, మీ పేరుకు ముందే డాక్టరేట్ ఉంది. ఒకసారి డాక్టరేట్ గురించి చెప్పండి. డాక్టరేట్ అంటే ప్రాగ్జ్యోతిష విద్యాపీఠం వాళ్ళు మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడి లాంటిది కట్టి ఆ పూజా కైంకర్యాలన్నీ వాళ్ళకే ఇస్తున్నారండి. అంటే అక్కడ మీకు బ్రాహ్మణులు ఉంటారా, లేకపోతే ఎవరికైనా మీరు ఆ కైంకర్యాలు అప్పగించే అవకాశం ఉంది? అంటే బ్రాహ్మణులే కాదమ్మా ఇక్కడ. పౌరహిత్యంలో ఉన్న వాళ్ళ నుంచి మీకు వ్యతిరేకత ఏం రాలేదా ఈ సందర్భంగా? కానీ ఇక్కడ నేను విన్నది ఏంటంటే మీరు రక్ష అనేది కూడా కడతారు అని చెప్పని. రక్ష అంటే ఏమిటి, అసలు మీరు ఏం చేస్తారు, అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ప్రతి అమావాస్య రోజు ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం హోమం ఉంటుందమ్మా. చాలా మంది స్వామివారి రక్ష కోసం దేశ విదేశాల నుంచి కూడా వచ్చి తీసుకుని వెళ్తుంటారు. అంటే పరిహారాలు చేస్తే చాలా వరకు పరిహారం అయిపోతాయని చెప్పని చాలాసార్లు విన్నాను నేను. నిజానికి అసలు పరిహారాలు అంటే ఏమిటి, ఇక్కడ మీరిచ్చే పరిహారాలు అంటే ఏం చెప్తారు? పరిహారాలు చేస్తే లక్ష్మీ నరసింహ స్వామిని మీరు పూజిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక కష్టంలోంచి ఆయన మిమ్మల్ని కాపాడిన సందర్భం ఏదైనా ఉందంటే చెప్పగలుగుతారా? హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాం, చౌటుప్పల్ దాటిన తర్వాత 120 మీద ఉన్నటువంటి బండి ఇలా తిరిగి పక్కకు ఆగిపోయిందమ్మా, అంతే. అంటే భగవంతుడు కాపాడతాడు అని చెప్పడానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న ఆశ్రమం లాగా దీన్ని ఇక్కడ పెట్టారు. దీనికి గుడి కట్టించాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారా? స్వామివారికి ఆశ్రమం లాగే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఎతికినా దొరకకపోతే స్వామివారికి 9 ప్రదక్షిణ నేనే చేసి దండం పెడితే ఈ స్థలాన్ని ఇచ్చారు. అవును, ఇప్పుడు అక్కడ బోర్డు పెట్టారండి, గోవుకి పెట్టవలసిన పదార్థాలు వాటి ఫలితాలు. అవును, నిజంగా జరుగుతాయి అవన్నీ? కందులు అనేటువంటివి కుజుడికి అధిపతి. ఇప్పుడు రాముల వారి దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో ఎంతో మంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక గుడి ఉంది, ఇక్కడ కూడా ఒక నరసింహస్వామి వారు ఉన్నారు అని చెప్పని మన వాళ్ళు వెళ్ళి చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారా? మీరు ఇప్పుడు సాధారణంగా మీరు ఇప్పుడు సాలగ్రామం గురించి మీరు హైదరాబాద్ లోనే ఎక్కడో తెలుసుకొని మీరు అడిగారు, వచ్చారు కదా? అవును అవును. మీ తాత ముత్తాతల నుంచి మీకేదో కొంత సంపద ఇచ్చారని, దాన్నే మీరు కొండని ఖర్చు పెట్టినట్టు తవ్వినట్టు అంతా మీరు ఖర్చు పెడుతూ వస్తున్నారని విన్నాను. నిజమేనండి? మా తాత ముత్తాత వాళ్ళ తాత అందరు ఇచ్చినటువంటి ఒకటే ఆస్తి కల్పవృక్ష నరసింహ స్వామివారు. అంతేనా? పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర ప్రసాదం కానీ ఇలాంటిది ఇక్కడ తీర్థం కానీ లేదంటే ఇక్కడ ముడుపు కానీ కడితే వాళ్ళకి సంతాన భాగ్యం వస్తుందని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? 100కు 100% నిజం. ఓహో, 18 సంవత్సరాల సంతానం లేదు వాళ్ళకి. నృసింహ అద్వైత అబ్బాయి పేరు, వాళ్ళ కొడుకు పుట్టాడు. ముడుపు కట్టడానికి ప్రత్యేకమైన సమయం ఏదైనా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఇన్ని ముడుపులు కట్టారు కదా, ఎలాగో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత, ఏం చేస్తారు ఇవన్నీ తర్వాత? ఈ ముడుపుల్ని చతుర్దశి రోజు మరి నా ముడుపు కట్టిస్తారా ఇప్పుడు? 100% కట్టిస్తాం తప్పకుండా అమ్మా. ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః.